పోలీసు శాఖ ఆధ్వర్యంలో పాయకారావుపేట నుండి ఇచ్చాపురం వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలన్న సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ పేరుతో సుమారు 1000 కిలోమీటర్లు పాయకారావుపేట నుండి ఇచ్చాపురం వరకు ర్యాలీ చేపట్టినట్లు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ చెప్పారు. 13వ రోజు విజయనగరంలో జరిగిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో విశాఖ డీఐజీ పాల్గొన్నారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సంకల్పం మిషన్ కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టామని డీఐజీ చెప్పారు. ఈ కార్యక్రమంలో 11,58,870 మంది ఇప్పటికే పాల్గొన్నారు. 14,452 గ్రామాలు, పట్టణాల్లో సంకల్పం కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దామోదర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి నాగేశ్వరరావు, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ కీర్తి, ఎక్సైజ్ ఈఎస్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈగల్ కొత్తగా ప్రారంభించిన చర్య తీసుకుంటారు. అదేవిధంగా ఎవరైనా మత్తుకు బానిస అయితే వారిని డీఅడిక్షన్ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా గడిచిన 1 సంవత్సరం 4 నెలల కాలంలో 20,000 పైచులకు ప్రోగ్రామ్స్ మనం ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కండక్ట్ చేయడం జరిగింది. దానిలో అన్ని స్కూల్స్, కాలేజెస్, గ్రామాలు, వార్డులు కూడా కవర్ చేశాం. దానిలో భాగంగానే అవి రొటీన్గా కాకుండా ఒక కొత్త వరవడితో మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పాయకరావుపేటలో ప్రారంభమై ఇచ్చాపురం వరకు దాదాపుగా 1000 కిలోమీటర్లు మన విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క ప్రధాన నగరాలు, కాన్స్టిట్యున్సీస్, సబ్ డివిజన్స్ అన్నీ కవర్ చేసుకుంటూ 100 ఉంది, 112 ఉంది, 1972 ఈగల్ కొత్తగా ప్రారంభించిన చర్య తీసుకుంటారు. అదేవిధంగా ఎవరైనా మత్తుకు బానిస అయితే వారిని డీఅడిక్షన్